హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ స్కూల్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ 30,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి మనకి సైనిక్ స్కూల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి వివిధ డిసిప్లైన్లలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కౌన్సిలర్ పోస్టులు, అలాగే వార్డ్ బాయ్ పోస్టులు, పీఈఎం అండ్ పీటీఎం కమ్ మ్యాంట్రో సంబంధించి, నర్సింగ్ సిస్టర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి పోస్టులను బట్టి అయితే ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్ పోస్టులకు సంబంధించి మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజియాలజీలో చేసినట్లయితే, అలాగే గ్రాడ్యుయేట్ లేకోకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన విత్ డిప్లొమా ఇన్ ఒక కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి అలాగే వార్డ్ బాయ్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇదైతే అవసరం లేదండి, మనకి అవసరం లేదని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఒకటే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి వార్డ్ బాయ్ పోస్టులకి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి పీఈఎం ఈ యొక్క మ్యాంట్రోకి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అన్న 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. పర్ మంత్ అయితే 30,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నర్సింగ్ సిస్టర్ పోస్టులకు వచ్చేసి డిప్లొమా నర్సింగ్ చేసిన లేకుంటే డిగ్రీ నర్సింగ్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. పర్ మంత్ 20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మ్యాంట్రో పోస్టులకు వచ్చేసి 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వార్డ్ బాయ్కి సంబంధించి మనకి 30,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలర్ పోస్టులకు సంబంధించి మనకి 25,000 పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. 21 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1 డిసెంబర్ 2024 నాటికి మనకి మినిమం ఈ ఏజ్ అయితే ఉండాలని చెప్పైతే ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్ పోస్టులకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి వార్డ్ బాయ్కి సంబంధించి జనరల్ కేటగిరీలో ఎస్సీ, ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాంట్రోకి సంబంధించి ఓబీసీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నర్సింగ్ సిస్టర్ వాళ్ళకైతే ఒకటైతే వేకెన్సీస్ ఉంది. దీనికి జనరల్ కేటగిరీలో ఉంది కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ పెట్టుకుంటాం కదా, అప్లికేషన్ పెట్టుకున్న వాటిలో నుంచి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి రిటన్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, 500 రూపీస్ అయితే పే చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అంటే డీడీ తీయాలి. మనకి ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇచ్చారు. ఈ యొక్క బ్యాంక్కి వెళ్ళి మనము ఈ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా మనకి డీటెయిల్గా అయితే అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఈ యొక్క అకౌంట్ నెంబర్కి అయితే మనము ఆన్లైన్ విధానం ద్వారా పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఇట్లా ఆన్లైన్లో మనము ఈ యొక్క అమౌంట్ పే చేసిన తర్వాత ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదండి, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసేసుకొని ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసేసి మనము ఈ యొక్క పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకొని ఫ్రమ్ అడ్రస్ టు అడ్రసెస్ రాసేసి మనకి
ఈ యొక్క ఎన్వలప్ కవర్ పైన విత్ స్టాంప్ 25 రూపీస్ అయితే మనం అతికించాలి. అతికిచ్చేసి మనకి ఇక్కడ టు ద ప్రిన్సిపల్ అని చెప్పి మనకి పిన్ కోడ్తో సహా ఇచ్చారు కదండి. ఒక అడ్రస్కి అయితే మనం పోస్ట్ చేయవలసి ఉంటుంది. అది ఎప్పుడు లోపల అంటే మనకి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆధారంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఏ డేట్ ఇచ్చారో అప్పటి నుంచి 21 డేస్ అయితే ఉంటుంది. మనకి ఇంకా టైం ఉంది, అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీకు వెంటనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందాలి అంటే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కిందైతే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే 10th పాస్ అయితే చాలు, ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.